హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మా విలేజ్ నుంచి పక్క విలేజ్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను, ధూళిపూడి మా ఊరు పక్కన. అండ్ మా సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. వర్షం రావడం వల్ల చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. మా వెదర్ మొత్తం చాలా కూల్గా ఉంది. మేము వెళ్తూ ఉంటే చిన్న చిన్న వర్షపు జల్లులు అనేవి పడుతూ ఉన్నాయి, తుంపర్రా. అండ్ మా సైడ్ అయితే విత్తనాలు పోసే టైం ఫ్రెండ్స్, బట్ ఇంకా పోయలేదు. వాటర్ అయితే జూలై ఎండింగ్లో వస్తాయి అని చెప్పేసి. అండ్ మేమైతే మా కన్నీని స్కూల్కి పంపించేసి ఇలా అయితే చిన్నగా బయలుదేరి వెళ్తూ ఉన్నాము. అండ్ వచ్చేసి మామిడి మొక్కలు చేనంచునైతే పెట్టారు. అండ్ చాలా మబ్బు అయితే కమ్మేస్తూ ఉంది, చీకటిగా క్లౌడీగా ఉంది. అండ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మా సైడు. చుట్టుపక్కల మొక్కలతో, చిన్న చిన్న మొక్కలు అండ్ పెద్ద పెద్ద చెట్లతో ఉంటుంది. వేప చెట్లు అండ్ చిన్న చిన్న పిచ్చి మొక్కలు అన్నీ ఇలా దారి పొడవున ఉంటూ ఉంటాయి. చాలా పచ్చగా ఉంటుంది. అండ్ ఈ పొలాల్లో వచ్చేసి వెదర్ అయితే కొంచెం చల్లగా ఉంది, కొంచెం కాదు కంప్లీట్గా చల్లగా ఉంది. అండ్ లైట్గా తుంపర్లు పడుతున్నాయి కాబట్టి గేదెలు అనేవి ఏం కనిపించట్లేదు. అండ్ అందరూ పొలాన్ని అయితే నాగలతో దున్నించేశారు, సో అందుకని ఎక్కువైతే కనిపించట్లేదు. ఇది వచ్చేసి మా ఊరు నుంచి మా ఊరికి ధూళిపూడికి మధ్యలో ఉన్న స్టాట్యూ. అండ్ ఇలా అయితే ఉంటుంది. అండ్ మేమైతే ధూళిపూడి వెళ్తున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. అండ్ ఇట్లా వెళ్తూ ఉంటే ఆ చల్లగాలి అండ్ ఆ చుట్టుప్రక్కల గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. నేను ఆఫ్టర్ 10 days తర్వాత అయితే ఊరు బయటకు వచ్చాను, సో ఇలా క్యాప్చర్ చేయాలనిపించింది. ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మీ ముందుకు ఇలా తీసుకొచ్చాను. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇవన్నీ తాటి చెట్లు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముంజికాయల సీజన్ అయిపోయింది, ఇంకా తాటికాయలు అనేవి వస్తాయి. వాటిని మంచిగా కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది.